కథం. సీఎం రేవంత్ సొంత సర్వేలోనే తేటతెల్లం. కేటీఆర్ సగం పదవి కాలం పూర్తవడంతో పాలనా నాయకత్వంపై ముఖ్యమంత్రి విస్తృత సర్వే. ప్రజా వ్యతిరేక తీవ్రంగా ఉన్నట్టు వెల్లడి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. 2 మీడియా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు ఇదే స్పష్టం చేశాయి. మళ్లీ సీఎం కేసీఆరే రావాలంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశంలో కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమైందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ సగం పదవికాలం ముగిసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన నాయకత్వం, పరిపాలనపై ఒక విస్తృత సర్వే చేయించుకున్నారని, అందులో ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేక వ్యక్తమైందని తెలిపారు. నీళ్ల బాటిల్కు 3,489 రూపాయలు. ప్రభుత్వ పెద్దల సరదాలకు కోట్లు, విద్యార్థుల బడ్జెట్కు తూట్లు. ఫుట్బాల్ అందాల పోటీలకు కోట్లలో ప్రభుత్వ వ్యయం. సీఎం ఢిల్లీ పర్యటనలకే 400 కోట్లు. మంత్రులేమీ తక్కువ తినలేదు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులకు మాత్రం ఎగనాగం. రాకేష్ రెడ్డి ఆరోపించారు. భగీరథ్కు బెయిల్ షరతులతో మంజూరు చేసిన హైకోర్టు. పాస్పోర్ట్ అప్పగించాలని, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు. బాధితురాలున్న ప్రాంతాలకు వెళ్లరాదంటూ కోర్టు షరతులు. బండికి రేవంత్ బర్త్డే గిఫ్ట్. శభాష్, మిత్రుడంటే రేవంత్లా ఉండాలి. లైంగిక దాడి ఆరోపణల కేసులో బండి కుమారుడికి బెయిల్ రావడం బాధాకరం. కేసీ ఛానల్లో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం. బాధితురాలికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తెలంగాణ సమాజం బాధ్యతగా ఉండాలి. ఎక్స్ వేదికగా ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు. మూసీ ప్రాజెక్టుకు 7,345 కోట్లు. 21 కిలోమీటర్ల మేర తొలి విడత పనులు. జోన్ 1A, 1B కారిడార్లకు అనుమతి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ నిధులు లేకుండానే ముందుకు. గ్రాంట్లు, రుణాలపై ఆశలతో అడుగులు. బాధితుల నివేదికలు పట్టించుకోని వైనం. రాష్ట్ర ఖజానాను అప్పుల ఊబిలోకి నెట్టేలా రేవంత్ సర్కార్ వైఖరి ఉందని విమర్శలు. కన్నింగ్ కడియం. శ్రీహరి కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకునే కర్మ నీకెందుకు? దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలువు. మంత్రి సురేఖ సవాల్. అధిష్టానానికి ఫిర్యాదు.